హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈటీ చాట్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ వరప్రసాద్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యొక్క పాసివ్ వాయిస్ స్పోకెన్ ఇంగ్లీష్ స్ట్రక్చర్స్ మనం తెలుసుకోబోతున్నాం అండ్ పాసివ్ వాయిస్ యూసెస్ కూడా తెలుసుకోబోతున్నాం. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ యాక్టివ్ వాయిస్ యూసెస్ని ఆల్రెడీ మన ఇంగ్లీష్ను ఎన్ని రోజుల్లో నేర్చుకోగలమనే సిరీస్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే కంప్లీటెడ్ యాక్షన్స్, ఇక్కడ 2 యాక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో, సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ మనం సింపుల్ పాస్ట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అండ్ మోస్ట్లీ ఈ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని కంబైన్డ్ సెంటెన్సెస్లో యూజ్ చేస్తూ ఉంటాం. రైట్ ఫ్రెండ్స్, సో ఇక్కడ ఈ పాసివ్ వాయిస్ స్ట్రక్చర్స్ ఒకసారి మీరు నోటీస్ చేసినట్లయితే పాజిటివ్ అండ్ నెగిటివ్ స్ట్రక్చర్స్లో ఈ ఆబ్జెక్ట్ అనేది బిగినింగ్ వస్తుంది అండ్ మిగతా అన్ని స్ట్రక్చర్స్లో కూడా ఎక్సెప్ట్ WHPQ అండ్ YNQలో ఈ హ్యాడ్ అనేది మనకు స్టార్టింగ్ వస్తుంది అండ్ WH క్వశ్చన్ వర్డ్స్ తర్వాత హ్యాడ్ యూజ్ చేస్తున్నాం. అండ్ మనకి ఇక్కడ ఉన్నటువంటి ఒకే ఒక హెల్పింగ్ వర్బ్ హ్యాడ్ బీన్. సో వి యూజ్ ద హెల్పింగ్ వర్బ్ హ్యాడ్ బీన్ విత్ ఆల్ ఆబ్జెక్ట్స్. ఈ అన్ని ఆబ్జెక్ట్స్ కూడా హ్యాడ్ బీన్ మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీటి మీరు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి. ఇప్పుడు మనం సెంటెన్సెస్లోకి వెళ్దాం. రైట్ ఫ్రెండ్స్, నెంబర్ 1 ఎగ్జాంపుల్. అంబులెన్స్ వచ్చే సమయానికి గాయపడిన వారిని హాస్పిటల్కు తీసుకెళ్లారు. అంబులెన్స్ వచ్చే సమయానికి గాయపడిన వారిని హాస్పిటల్కు తీసుకువెళ్ళారు. సో ఈ సింగిల్ స్టేట్మెంట్లో మీరు నోటీస్ చేసినట్లయితే అంబులెన్స్ వచ్చే సమయానికి అనేది ఒక సిచ్యువేషన్, అంటే ఏదైనా పని జరిగే సమయానికి, గాయపడిన వారిని హాస్పిటల్కు తీసుకువెళ్ళారు అనేది సెకండ్ సిచ్యువేషన్. ఈ 2 సిచ్యువేషన్స్లో ఏ సిచ్యువేషన్ స్టార్టింగ్ జరిగింది, అంటే ఏ సిచ్యువేషన్ బిగినింగ్ జరిగింది, అంటే ఫస్ట్ జరిగిన యాక్షన్. ఈ ఫస్ట్ జరిగిన యాక్షన్ రెండిట్లో చూడండి, అంబులెన్స్ వచ్చే సమయానికి అంటే అంబులెన్స్ ఇంకా వచ్చిందా రాలేదు, ఇక్కడ స్పాట్ అనమాట, యాక్సిడెంట్ స్పాట్ ఇది. ఈ అంబులెన్స్ వచ్చే సమయానికి ఆల్రెడీ ఈ గాయపడిన వారిని హాస్పిటల్కు తీసుకొని వెళ్ళారు. అంటే ఇక్కడ ఈ అంబులెన్స్ వచ్చే సమయానికనే ఫస్ట్ సిచ్యువేషన్ లాస్ట్ జరిగింది, ఈ గాయపడిన వారిని హాస్పిటల్కు తీసుకువెళ్ళారు అనేది ఈ ఫస్ట్ జరిగినటువంటి, అంటే సెకండ్ సిచ్యువేషన్ ఫస్ట్ జరిగిందనమాట. ఈ అంబులెన్స్ రాకముందే వీరిని హాస్పిటల్కి తీసుకువెళ్ళారు. మరి దీన్ని ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నప్పుడు గాయపడిన వారిని హాస్పిటల్కు తీసుకువెళ్ళారు అంటున్నాం. మరి హాస్పిటల్కి తీసుకువెళ్ళినటువంటి సబ్జెక్ట్ ఎవరు, ఆ సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ మనం మెన్షన్ చేయటం లేదు. కాబట్టి దీస్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్ షుడ్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ పాసివ్ వాయిస్. మరి దీన్ని ఇంగ్లీష్లో ఇంజర్డ్ పీపుల్ హ్యాడ్ బీన్ టేకెన్ టు హాస్పిటల్. ఇంజర్డ్ పీపుల్ హ్యాడ్ బీన్ టేకెన్ టు హాస్పిటల్ బై ద టైమ్. ఇక్కడ బై ద టైమ్ అంటే ఏదైనా ఒక పని చేసే సమయానికి లేదా చేసేసరికి. బై ద టైమ్ అంబులెన్స్ అరైవ్డ్ అంటే అంబులెన్స్ వచ్చే సమయానికి గాయపడిన వారిని హాస్పిటల్కు తీసుకువెళ్ళారు. ఓకే ఫ్రెండ్స్, సెకండ్ ఎగ్జాంపుల్. అతను అడగకముందే అతనికి సమాచారం అంతా ఇచ్చారా. అతను అడగకముందే ఒక సిచ్యువేషన్, అతనికి సమాచారం అంతా ఇచ్చారా సెకండ్ సిచ్యువేషన్. సో ఇక్కడ అతనికి సమాచారం అంతా ఇచ్చారా అనేది సెకండ్ సిచ్యువేషన్ అయినప్పటికీ ఇది ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్. ఇది ఫస్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి దీన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. అతను అడగకముందే అనేది సెకండ్ కంప్లీటెడ్ యాక్షన్ కాబట్టి సింపుల్ పాస్ట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి. అతనికి సమాచారం అంతా ఇచ్చారా. హ్యాడ్ హీ బీన్ గివెన్ ఆల్ ది ఇన్ఫర్మేషన్. హ్యాడ్ హీ బీన్ గివెన్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ అంటే అతనికి సమాచారం అంతా ఇచ్చారా. ఇప్పుడు అతను అడగకముందే, బిఫోర్ హీ ఆస్డ్. సో హీ ఆస్డ్ అనేది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది అండ్ బిఫోర్ అంటే ఏదైనా ఒక పని చేయకముందే, అతను అడగకముందే అతనికి సమాచారం అంతా ఇచ్చారు. హ్యాడ్ హీ బీన్ గివెన్ ఆల్ ది ఇన్ఫర్మేషన్ బిఫోర్ హీ ఆస్డ్. నెక్స్ట్ నెగిటివ్ ఎగ్జాంపుల్. నన్ను పిలిచిన తర్వాత వాళ్ళని పిలవలేదు. నన్ను పిలిచిన తర్వాత వాళ్ళని పిలవలేదు. సో ఈ రెండు కూడా కంప్లీటెడ్ యాక్షన్స్, పాస్ట్లో కంప్లీటెడ్ యాక్షన్. నన్ను పిలిచిన తరువాత అనేది ఒక సిచ్యువేషన్, వాళ్ళని పిలవలేదు అనేది సెకండ్ సిచ్యువేషన్. మరి ఈ 2 సిచ్యువేషన్స్లో ఏది ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్. నన్ను పిలిచిన తర్వాత అంటే నన్ను పిలిచారు ఫస్ట్, ఓకే, వాళ్ళని పిలవలేదు అంటే ఇది సెకండ్. సో ఈ రెండిట్లో ఈ ఫస్ట్ సిచ్యువేషనే ఫస్ట్ కంప్లీట్ అయిపోయింది పాస్ట్లో అండ్ వాళ్ళని పిలవలేదు అనేది సెకండ్ కంప్లీట్ అయిపోయింది. మరి దీన్ని ఇంగ్లీష్లో వాళ్ళని పిలవలేదు,
దే వరంట్ కాల్డ్ అంటే వాళ్ళని పిలవలేదు. సో దీన్ని సింపుల్ పాస్ట్ టెన్స్ ప్యాసివ్లో ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. చూడండి, వాళ్ళని పిలవలేదు ఎందుకు ఎక్స్ప్రెస్ చేస్తున్నాం ప్యాసివ్ వాయిస్లో? ద డూయర్ ఆఫ్ ది యాక్షన్, సబ్జెక్ట్ ఎవరు ఇక్కడ మనం మెన్షన్ చేయలేదు, కేవలం వాళ్ళని పిలవలేదు అంటున్నాం. దే వరంట్ కాల్డ్, వాళ్ళని పిలవలేదు. ఇప్పుడు నన్ను పిలిచిన తర్వాత, ఇలా తర్వాత అని వచ్చినప్పుడు మనం ఆఫ్టర్ అనే టైం ఇండికేటర్ అయితే యూజ్ చేయాలి. ఆఫ్టర్ ఐ హ్యాడ్ బీన్ కాల్డ్, అంటే నన్ను పిలిచిన తర్వాత, ఆఫ్టర్ ఐ హ్యాడ్ బీన్ కాల్డ్, వాళ్ళని పిలవలేదు, దే వరంట్ కాల్డ్. నెక్స్ట్ నెగిటివ్ క్వశ్చన్, మీరు కాలేజ్కు వెళ్ళక ముందు సిలబస్ని పూర్తి చేయలేదా? సో ఈ స్టేట్మెంట్లో కూడా మీరు కాలేజీకి వెళ్ళక ముందు అనేది ఒక సిచ్యువేషన్, నాట్ యాక్షన్, ఒక సిచ్యువేషన్. సిలబస్ని పూర్తి చేయలేదా, సెకండ్ సిచ్యువేషన్. మరి ఈ టూ సిచ్యువేషన్స్లో ఏది ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ అంటే దీన్ని మనం క్వశ్చన్ చేస్తున్నాం. సో సిలబస్ని పూర్తి చేయలేదా, దీన్ని పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో హ్యాడెంట్ ద సిలబస్ బీన్ కంప్లీటెడ్ అంటే సిలబస్ని పూర్తి చేయలేదా. ఎప్పుడు? మీరు కాలేజ్కి వెళ్ళక ముందే ఆర్ ముందు. ఇక్కడ ముందు వచ్చినప్పుడు మనం బిఫోర్ యూజ్ చేస్తాం. బిఫోర్ యూ వెంట్ టు కాలేజ్ అంటే మీరు కాలేజ్కి వెళ్ళక ముందు సిలబస్ని పూర్తి చేయలేదా. నెక్స్ట్ WHPQ, నేను యాక్సెప్ట్ చేయకముందే అతనికి పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? నేను యాక్సెప్ట్ చేయకముందే అనేది ఒక సిచ్యువేషన్, అతనికి పర్మిషన్ ఎందుకు ఇచ్చారు, సెకండ్ సిచ్యువేషన్. సో ఇక్కడ అతనికి పర్మిషన్ ఇవ్వడం అనేది ఫస్ట్ కంప్లీటెడ్ యాక్షన్ కాబట్టి దీన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. అతనికి పర్మిషన్ ఎందుకు ఇచ్చారు? వై హ్యాడ్ హీ బీన్ గివెన్ పర్మిషన్ బిఫోర్ ఐ యాక్సెప్టెడ్ అంటే నేను యాక్సెప్ట్ చేయకముందే అతనికి పర్మిషన్ ఎందుకు ఇచ్చారు. అండ్ లాస్ట్ ఎగ్జాంపుల్ హియర్ ఇన్ మై ఎక్స్ప్లెనేషన్, మేనేజర్ రాకముందే ఆ ప్రాజెక్ట్ని ఎందుకు పూర్తి చేయలేదు. సో ఇక్కడ కూడా మేనేజర్ రాకముందే అనేది ఒక సిచ్యువేషన్, ఆ ప్రాజెక్ట్ని ఎందుకు పూర్తి చేయలేదు అనేది సెకండ్ సిచ్యువేషన్. సో ఆ ప్రాజెక్ట్ని ఎందుకు పూర్తి చేయలేదు అనేదాన్ని మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి. వై హ్యాడెంట్ ద ప్రాజెక్ట్ బీన్ కంప్లీటెడ్ ఎప్పుడు? బిఫోర్ మేనేజర్ అరైవ్డ్ అంటే మేనేజర్ రాకముందే ఆ ప్రాజెక్ట్ని ఎందుకు పూర్తి చేయలేదు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఏదైనా ఒక పని జరగకముందే ఒక పని జరిగింది, ఏదైనా ఒక పని జరిగిన తర్వాతే మరొక పని జరిగింది, ఏదైనా ఒక పని జరిగే సమయానికి మరొక పని జరిగింది అని తెలిపే సందర్భంలో ఈ సింపుల్ పాస్ట్ టెన్స్తో పాటు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని అయితే ఎక్స్ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు ఎక్సర్సైజ్ పర్పస్లో ఒక ఎగ్జాంపుల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ ఎగ్జాంపుల్ యొక్క ఆన్సర్ని మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను షోరూమ్కి వెళ్ళక ముందే కారుని సర్వీస్ చేశారు. ఈ ఎగ్జాంపుల్ యొక్క ఆన్సర్ మీరు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇన్ కేస్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వరీస్ ఆర్ ఎనీ డౌట్స్ యూ కెన్ ఎక్స్ప్రెస్ ఇన్ ద కామెంట్ బాక్స్ బిలో. ఈ వీడియో నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. అనదర్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.